టు ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు స్వీటీఎస్ఎస్ బ్లాగ్. ఈరోజు వచ్చేసి కిచెన్ టిప్స్ అయితే 14 ఉన్నాయండి. విక్స్ వేపర్లో చిన్న దాల్చిన ముక్కనైతే పెట్టి చూడండి, చూస్తే నిజంగా షాక్ అయిపోతారు. ఆడవాళ్ళ పని అయితే ఇట్టే సులభం అయిపోతుందండి. చాలా మంచి మంచి టిప్స్ అయితే మన వీడియోలో అయితే ఉన్నాయి. వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి, మీకు చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క దాన్ని మనం ఏ విధంగా యూజ్ చేసుకోవచ్చు అయితే ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను. అదేవిధంగా ఫస్ట్ టైం ఎవరైనా వీడియో చూసినైతే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. నేను పెట్టే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. మన ఛానల్లో చాలా రకాల టిప్స్ ఉన్నాయి, అవన్నీ కూడా చూసేయండి. అవన్నీ లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, అవి కూడా చూసేయండి. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళకి కూడా యూజ్ ఉంటుంది కదా. చాలా మంచి మంచి టిప్స్ అయితే ఉన్నాయండి, అస్సలు మిస్ చేయకండి. స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అయితే చూడండి. చలో వెళ్ళిపోదాం. ఫస్ట్ టిప్ వచ్చేసి అయితే మనమైతే మినపప్పులు అయితే చాలా వరకు మనము కొంచెం కేజీలు తీసుకొచ్చి మనమైతే స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదా. అయితే మినపప్పులో ఏంటంటే నల్ల పురుగులు అవుతూ ఉంటాయండి. మనము ఎక్కువ రోజులు అలానే నిల్వ ఉంచుకున్నప్పుడు చూడండి ఎలా పౌడర్ లాగా వస్తుందో. అంటే ఎక్కువ రోజులు ఉంటే ఏంటంటే కొంచెం పురుగులు పట్టేసి మళ్ళీ యూజ్ చేయకుండా పడేయాల్సి వస్తుంది కదా. అయితే ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవడానికి ఏం చేయాలంటే మనం వంటింట్లో ప్రతిరోజు మనము యూజ్ చేసేదేనండి. అదొక్క చిన్న టిప్పు మీరు పాటించి చూడండి. మిరియాలు ఉంటాయి కదండి, మిరియాలనైతే ఇలా మీరు ఈ మినపప్పులో వేసేయండి. మినపప్పులో వేసిన తర్వాత రాళ్ళ ఉప్పు ఉంటే చూడండి, పెద్ద ఉప్పు, ఆ ఉప్పును కూడా కొంచెం అలా వేసేయండి. ఎందుకంటే మళ్ళీ మనం యూజ్ చేసుకునేటప్పుడు వాష్ చేసుకుంటాం కాబట్టి ఉప్పు అనేది సాల్ట్ అనేది పోతుంది. కాబట్టి ఇలా మినపప్పులు అయితే మిరియాలు అదేవిధంగా దొడ్డుప్పును వేసి ఇలా స్టోర్ చేసుకోండి. మీకు ఎన్ని రోజులైనా సరే పురుగు పట్టకుండా ఫ్రెష్గా ఉంటుందండి. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి కొత్తిమీర అండి. కొత్తిమీర తీసుకొచ్చిన తర్వాత మనమైతే చూడండి ఇలానే కనుక మనము కవర్లో పెట్టి స్టోర్ చేసామనుకోండి, అది పాడైపోతూ ఉంటుంది. ఇప్పటికే చూసారా ఎలా ఒల్లిపోయి ఉందో. ఇప్పుడైతే ఎండాకాలం అయితే త్వరగా పాడైపోతూ ఉంటుంది. అయితే దీన్ని మంచిగా ఇలా కట్ చేసేసుకొని కొంచెం పండిన ఆకులను తీసేయాలి. కొంచెం నల్లగా ఉంటాయి కదండి ఆకులను కూడా మొత్తం తీసేసి మనం క్లీన్ చేసేయాలి. కొంచెం ఇలా దులిపేసినట్టు చేసామనుకోండి, వేస్టేజ్ అంతా కిందకైతే వెళ్ళిపోతుంది అన్నట్టు. ఆ తర్వాత మనము స్టోర్ చేసుకోవాలి. అయితే స్టోర్ చేసుకునేటప్పుడు ఏం చేయాలంటే చాలా మంచిగా ఇలా మొత్తం నీట్గా చేసేసిన తర్వాత ఒక బాక్స్ తీసుకోండి. ఏదైనా సరే మీ దగ్గర ఏ బాక్స్ ఉన్నా సరే, ఇదే అని కాదు. దీంట్లో వచ్చేసి ఏం చేయండి అంటే ఒక టిష్యూ పేపర్ని అయితే ఇలా పెట్టేసేయండి. టిష్యూ పేపర్ లేదనుకోండి న్యూస్ పేపర్ అన్నా పెట్టేసేయండి. అలా పెట్టేసిన తర్వాత ఏం చేయండి, ఒక చిన్న క్లాత్ అండి, కర్చీఫ్ కానీ ఏదైనా ఉన్నదనుకోండి, దాన్ని ఇలా లోపల పెట్టేసి కొత్తిమీరని ఇలా లోపల పెట్టేసి ఇలా కవర్ చేసేసి పైనుంచి ఈ టిష్యూని కూడా కొంచెం అలా కవర్ చేసేసి ఏంటంటే ఆ తడి వచ్చేది మొత్తం పీల్చేస్తుంది అన్నట్టు. అప్పుడు మనకు కొత్తిమీర 10 రోజులైనా సరే ఫ్రెష్గా ఉంటుంది అన్నట్టు, పాడవ్వదండి, నల్లగా అవ్వదు. దీన్ని ఇలా మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలన్నట్టు, ఫ్రెష్గా ఉంటుంది 10 days వరకు. ఇలా ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి మిక్సీ జార్లు ఉంటాయి చూడండి, ఇదైతే షార్ప్ తగ్గిపోతూ ఉంటుంది కదండి. మనం ఏదైనా పట్టాలంటే ఓ మానంగా మిక్సీ అవ్వదు కదా. కొంచెం పౌడర్ చేసుకోవాలన్నా లేకపోతే ఏదైనా చట్నీలు కానీ ఏదైనా సరే మనం పట్టేటప్పుడు ఏంటంటే చాలాసేపు తిప్పాల్సి వస్తుంది కదా. అలాంటప్పుడు ఏం చేయండి అంటే దొడ్డుప్పు ఉంటుంది కదండి, దొడ్డుప్పును అదేవిధంగా మనకు ఐస్ క్యూబ్స్ ఉంటాయి కదా, ఒక 2 కానీ 3 కానీ వేసేయండి. వేసేసి మిక్సీలో మనం ఏంటంటే పల్స్ మోడ్లో అంటే తిప్పాలి మళ్ళీ ఆపి మళ్ళీ తిప్పాలి. అలా చేస్తే ఒక 2-3 సార్లు కనుక చేసామనుకోండి, ఆ బ్లేడ్లు అనేటివి షార్ప్ అయిపోతాయి అన్నట్టు. ఇలా పెట్టేసి మీరు ఒక 2-3 సార్లు చేయండి. అలా చేస్తే మనకి ఎంతటి షార్ప్ లేనివి కూడా చక్కగా షార్ప్ అయిపోతాయి. చూడండి ఇలా అయితే నేను తిప్పేశాను, చాలా బాగా పనిచేసింది అన్నట్టు. మీ మిక్సీ జార్లు కూడా పని చేయకపోతే ఇలా ట్రై చేసి చూడండి, చక్కగా హెల్ప్ అవుతుంది అన్నట్టు. ట్రై చేయండి ఇలా. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఉప్పు అండి. మనం గాజు సీసాలో స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదా, మామూలు ప్లాస్టిక్లో వేయకూడదు అంటారు కదా. ఇలా గాజు సీసాలో వేస్తూ ఉంటాం. అయితే ఉప్పు అనేది వాటిల్లో మొత్తం పూర్తిగా అయిపోయే వరకు చూడొద్దు అంటారండి పెద్దవాళ్ళు. ఎందుకంటే ఎప్పుడు నిండుగా ఉండాలి. ఒకవేళ సగానికి రాగానే మళ్ళీ నింపేయాలండి. అలా అయితే మనకి లక్ష్మీదేవి నిలుస్తుందని చాలామంది పెద్దవాళ్ళు అంటూ ఉంటారు కదా. మీ దగ్గర పూర్తిగా కంప్లీట్ అయ్యే వరకు చూడకుండా ఇలా సగానికి రాగానే మళ్ళీ నింపేసేయండి. అలా ఫుల్గా నింపేసిన తర్వాత చూడండి స్పూన్ అయితే లోపల పట్టట్లేదు. ఇప్పుడు స్పూన్ పట్టినప్పుడు ఏం చేయాలి, ఇలా తిప్పేసి పెట్టేయండి. ఇలా తిప్పి పెట్టారనుకోండి మనం పైన క్యాప్ పెట్టడానికి అయితే ఈజీ అయిపోతుంది అన్నట్టు. ఇలా ట్రై చేయండి, చక్కగా మీకు
హెల్ప్ అవుతుంది అన్నట్టు. తప్పకుండా సాల్ట్ అయితే ఎప్పుడు నిండుగా ఉండాలి బాటిల్లో అయితే. ఇలా ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి వెల్లుల్లి అండి. వెల్లుల్లి చూడండి ఎలా పాడైపోతుందో. ఇలా కవర్లో పెట్టేస్తూ ఉంటే ఏంటంటే అంతా సట్టలాగా అయిపోతూ ఉంటాయి, అంటే లోపలంతా గుళ్ళు అయిపోతూ ఉంటుంది అన్నట్టు. ఇలా పాడైపోయినప్పుడు అన్నీ పడేయాల్సి వస్తుంది కదా. అలా పడేయకుండా మనము దీన్ని కొంచెం జాగ్రత్తగా వాడుకుంటే ఎలా స్టోర్ చేసుకోవాలో మీకు చూపించబోతాను, చూసేయండి. ఏం లేదండి, మనం ఇంట్లో అయితే డైలీ మీరైతే టీ చేసుకుంటారు కదా, టీ తాగే వాళ్ళ ఇంట్లో అయితే టీ పౌడర్ అయితే ఉంటుంది కదండి. మీరు ఏ టీ పౌడర్ వాడతారో అదే టీ పౌడర్ని అయితే ఒక స్పూన్ వరకు అయితే ఇలా వెల్లుల్లి స్టోర్ చేసుకునే కవర్లో అయితే ఇలా వేసేయండి. వేసిన తర్వాత దీన్ని గట్టిగా ముడేయండి. మీకు ఇంకా అవైలబుల్గా వంట సోడా ఉంటుంది చూడండి, ఆ వంట సోడా కూడా వేయొచ్చండి. నా దగ్గర ప్రజెంట్ లేదు కాబట్టి నా దగ్గర టీ పౌడరే ఉంది కాబట్టి నేను టీ పౌడర్నే వేసి ఇలా స్టోర్ చేసుకుంటున్నాను. గట్టిగా ముడేసి స్టోర్ చేసుకుంటే మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది వెల్లుల్లి. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలా షూ చూడండి. షూని చూస్తేనేమో కొత్తగా ఉంది కదా, చూసారా లోపల చూడండి ఎలా చినిగిపోయిందో. ఇప్పుడు ఇది చినిగిపోయిందనేసి మనం దీన్ని అయితే షూని పక్కన పడేస్తూ ఉంటాం కదా, అంటే లోపలితో వచ్చేసి ఇలా క్లాత్ చాలా సన్నగా వచ్చిందండి. ఇవి వాకింగ్ షూస్ అన్నట్టు. ఇవి పాడైపోయాయి అనుకోండి, అవి కొత్త షూలను పడేయాల్సి వచ్చి మళ్ళీ కొత్తగా కొనాల్సి వస్తుంది కదా. అలా కాకుండా ఏంటంటే జీన్స్ ప్యాంట్ వాడని ఉంటాయి చూడండి, అది చిన్న ముక్కనైతే ఇలా కట్ చేస్తున్నాను. అయితే లోపల భాగాన్ని మనము ఇప్పుడు పాడైపోయింది కదా, ఆ పాడైపోయిన భాగాన్ని అయితే కరెక్ట్ అదే కొలతతోటి ఇలా మార్కింగ్ చేసుకోవాలి. కొంచెం మందం ఉన్న క్లాత్ ఏంటంటే జీన్స్ పాయింట్లు ఎలా ఉంటాయి, కొంచెం మందంగా ఉంటుంది కదా, అది మనకు గట్టిగా ఉంటుంది కాబట్టి మనకి కాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుంది అన్నట్టు. ఇలా డబల్ అయితే కట్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసేసుకొని ఇలా కట్ చేసుకుంటున్నాను చూడండి. అంటే ఇప్పుడు మీ దగ్గర జీన్స్ లేదనుకోండి, వేరే ఏ క్లాత్ అయినా సరే కొంచెం మందం ఉన్న క్లాత్ని తీసేసుకొని ఒక రెండింటినైతే ఇలా షేప్ కరెక్ట్గా మార్కింగ్ చేసేసుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి నేనైతే ఇలా కట్ చేసేసాను. ఇది వన్ సైడ్ది. పైన నుంచి ఏం చేయాలంటే కొంచెం మిషన్ కుట్టేసేసుకుంటే సరిపోతుంది. మళ్ళీ రెండో వైపుది కూడా కుడి వైపుది ఇలా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకుంటున్నాను. వేస్ట్గా పడేయకుండా డబ్బులు ఖర్చు కాకుండా ఉన్న వాటినే ఇలా వాడుకోవాలో ఇలా యూజ్ చేసుకుంటే చాలా బాగా పనిచేస్తుందండి. మళ్ళీ మీరు కామెంట్లో వేసుకోకండి వాడిన డ్రెస్సులని తొక్కకూడదు చేయకూడదు అని. ఊరికే పడేయడం కంటే ఇలా యూజ్ చేసుకుంటే బెటరే కదండి. అందుకే నేనైతే ఇలా యూజ్ చేస్తున్నాను. ఇలా రెండో వైపుది కూడా ఇలా కట్ చేసేసి దీనికి కూడా మిషన్ కుట్టు వేసేస్తున్నాను. ఎందుకంటే డబుల్ ఉంది కదా, కొంచెం మందం ఉంటే ఏంటంటే మనకి కాలికి కొంచెం గట్టిగా ఉండకుండా మెత్తగా ఉంటుంది, సాఫ్ట్గా ఉంటుంది. చూసారా లోపల వైపు ఇలా చూపించేసాను. నేనైతే మిషన్ కుట్టు వేసేసాను. వేసిన తర్వాత లోపలైతే ఇలా పెట్టేస్తున్నాను చూడండి. లోపల కొంచెం గట్టిగా ఉంటుంది కదండి లోపల భాగము. ఇప్పుడు పైనుంచి ఇది కొంచెం కట్ అయింది కూడా పైనుంచి వేసుకున్నాం అనుకోండి, ఆ క్లాత్ ఏంటంటే ఈ సాఫ్ట్గా తగులుతూ ఉంటుంది కాళ్ళకు అన్నట్టు, మనకు నొప్పి లేకుండా ఉంటుంది అన్నట్టు. చూడండి రెండు షూలకైతే నేను ఇలా తొడిగిచ్చేసి పైనుంచి ఈ చినిగిన భాగాన్ని కూడా వేసేస్తున్నాను. చూడండి క్లాత్ ఏంటంటే మనకి సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి గట్టిగా ఉంటాయి. ఇలా షూస్ని అయితే పడేయకుండా ఇలా వేసుకోండి, మనీ సేవ్ చేసుకోండి ఇలా. నెక్స్ట్ టిప్ వచ్చేసి గ్యాస్ అయితే చూడండి, ఇదేమో చిన్న పొయ్యి ఇదేమో పెద్ద పొయ్యి అండి. మంట ఎంత చిన్నగా వస్తుందో చూసారా. నేనైతే వాటర్ వేడి చేస్తున్నాను. ఇప్పుడు వీటిని ఏం చేయాలంటే ఒక బౌల్ తీసేసుకొని వంట సోడా వేస్తున్నాను. అందులోనే లెమన్ అండి ఒక హాఫ్ చెక్కనైతే ఇలా పిండేస్తున్నాను. ఈ బర్నర్ని ఏంటంటే మనం వారానికి ఒక్కసారైనా సరే దాన్ని క్లీన్ చేసుకోవాలండి. అలా అయితేనే లోపల ఏంటంటే గంజిపోయి గట్టిగా అయిపోతూ ఉంటుంది, లేకపోతే ఏదైనా పొంగినప్పుడు పాలు పొంగినప్పుడు అలా అయినప్పుడు ఏంటంటే ఆ రంధ్రాలన్నిటి మూసుకుపోయి గ్యాస్ అంతా వేస్ట్ అయిపోతూ ఉంటుంది. చూడండి వేడి నీళ్ళు అయితే పోసాను నేను ఇందులో. దీన్ని ఒక గంట సేపు నాననివ్వాలి. నానిన తర్వాత మనం వీటిని అయితే శుభ్రంగా ఒక బ్రష్ తోటి రుద్దేయాలి. ఫస్ట్ ఈ నిమ్మ చెక్కతో అయితే రుద్దుతున్నాను. అంత నల్లగా అయిపోయిందండి. మనం ఇలా క్లీన్ చేస్తే ఏంటంటే లోపల ఏమైనా ఇరుక్కున్నా కూడా అంతా క్లీన్ అయిపోతుంది. తర్వాత వింబార్ లిక్విడ్ ఉంటుంది చూడండి, ఆ లిక్విడ్తో అయితే మొత్తం క్లీన్ చేసుకోవాలన్నట్టు. ఎందుకంటే హోల్స్ కనుక మూసుకుపోతే గ్యాస్ అంతా వేస్ట్ అయిపోతాయి. ఇప్పుడు అసలు గ్యాస్ ఇబ్బంది చాలా ఉంది కదండి, అసలే దొరకట్లేదు అంటున్నారు, చాలా ఇబ్బంది పడిపోతున్నారు కదా. ఉన్నదాన్ని కాపాడుకోవాలి కదా, కాబట్టి మనం ఇలా క్లీన్ చేసుకుంటే మనకి చాలా సేఫ్టీ ఉంటుంది అన్నట్టు. బయట ధరలు కూడా బాగా మండిపోతున్నాయి అంటున్నారు, జాగ్రత్తగా వాడుకోవాలి. చూడండి ఇలా కడిగేసాక మనం నీట్గా కడిగి
తర్వాత ఏం చేయాలంటే ఆ హోల్స్ ఇంకేమైనా లోపల మూసుకుపోయి ఉన్నాయేమో మనం చెక్ చేయడానికి ఏం చేయాలంటే గుండు పిన్ ఉంటుంది చూడండి, గుండు పిన్తో అయితే ప్రతి హోల్లో అయితే ఇలా గుచ్చాలి. అంటే లోపల ఏమైనా ఇరుక్కున్నా కూడా బయటకు వచ్చేస్తుంది అన్నట్టు. ప్రతి ఒక్క రంధ్రాన్ని అయితే ఇలా క్లీన్ చేయాలండి. ఇలా క్లీన్ చేసుకుంటే ఏమైనా హోల్స్ కూడా బ్లాక్ కాకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది అన్నట్టు. అప్పుడు మనము గ్యాస్ వెలిగించినా కూడా గ్యాస్ వేస్ట్ కాకుండా మనకు బాగా పనిచేస్తుందండి. ఇలా తప్పకుండా క్లీన్ చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి రాజ్మా అండి. రాజ్మాలో అయితే చాలా మంచి హెల్దీ అయిన రాజ్మా కదండి. నేనైతే ఇలా మార్నింగ్ చేస్తున్నా కాబట్టి నైట్ అయితే నానబెట్టేశాను. ఒక చిన్న కప్పెడైతే రాజ్మాని నానబెట్టేసి కుక్కర్లో వేస్తున్నాను. తర్వాత గోంగూర అండి. గోంగూరని మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. నేనైతే ఇద్దరి కోసమే చేస్తున్నా కాబట్టి తక్కువ క్వాంటిటీలో అయితేనే చేస్తున్నాను. గోంగూరనైతే ఇలా 2 సార్లు కడిగిన తర్వాత వాటర్ అంతా గట్టిగా పిండేసి ఈ రాజ్మాలో అయితే వేస్తున్నాను. అదేవిధంగా ఇందులో కొంచెం పసుపు అండి, అదేవిధంగా ఒక 2 పచ్చిమిర్చీలు కట్ చేసి వేస్తున్నాను, ఉల్లిపాయ ఒకటి, ఒక గ్లాసు వాటర్, అదేవిధంగా కరివేపాకు ఒక 2 రెమ్మలనైతే ఇలా వేస్తున్నాను. ఇప్పుడు దీన్ని ఏం చేస్తున్నా అంటే ఇందులో టేస్ట్ తగ్గట్టు కారం వేసుకోవాలి, సాల్ట్ కొంచెం. ఇప్పుడు కుక్కర్ విజిల్ పెట్టేసి ఇది ఒక 4 విజిల్ వచ్చే వరకు అయితే ఉడికించాలండి. ఇది ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని చూసి చేద్దాము. చూడండి, ఇలా అయిపోయిన తర్వాత కొంచెం గరిటె తీసుకొని కొంచెం ఇలా క్రష్ చేసినట్టు చేస్తే ఏంటంటే కొంచెం ఇలా మెత్తగా అయిపోతుంది అన్నట్టు. కొంచెం మీరు గోంగూర ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగా వస్తుంది. దీంట్లో ఇంకొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను కొంచెం టేస్ట్కి. ఇంతకుముందు కూడా వేసుకున్నాం కానీ ఇంకొంచెం సరిపోలేదని వేసాను. తర్వాత ఏం చేయాలంటే దీన్ని పోపు చేసుకుంటే సరిపోతుంది. జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు ఇవన్నీ వేసి ఇంగువ తప్పకుండా వేయండి. ఇంగువ వేస్తే మన గట్ హెల్త్కి చాలా మంచిదండి. ఇంగువ ఎంత తింటే అంత మంచిది డైజెషన్ సిస్టమ్కి అయితే. తర్వాత కరివేపాకు వేస్తున్నాను. తర్వాత ఒక ఉల్లిపాయనైతే సన్నగా తరిగి ఇలా వేసేసాను. ఇందులోనే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఆయిల్లోనే ఫ్రై చేయాలి. తర్వాత మనం ఉడికించుకున్న రాజ్మా, గోంగూర ఉంది కదా రెసిపీ, దీన్ని అయితే దీంట్లో పోపు చేసేస్తున్నాం. అయితే దీన్ని మనం రైస్తో తింటే మనకి ప్రోటీన్స్, ఫైబరు, అమినో యాసిడ్స్ చాలా మంచి హెల్దీ అయిన రెసిపీ అండి. గోంగూరలో కూడా మనకు ఐరన్ ఉంటుంది, కాల్షియం. అంటే మనకి లేడీస్కి అయితే తింటే చాలా మంచిదండి. నాన్ వెజ్ తినని వాళ్ళు ఇలా రాజ్మాతో కనుక ఇలా రెసిపీ చేసుకొని మీరు రైస్తో సర్వ్ చేసుకొని తినండి. టేస్ట్ అయితే అదిరిపోతుంది. అదేవిధంగా హెల్త్ కూడా చాలా మంచిది, మనకి గట్ హెల్త్కి చాలా మంచిది. ప్రోటీన్స్, అందులో ఫైబరు పుష్కలంగా ఉంటాయండి రాజ్మాలో అయితే. మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి. ఎలా ఉందో కూడా తప్పకుండా కామెంట్ చేయండి. తినండి, మంచిది హెల్త్కి అయితే. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఉల్లిపాయలు కట్ చేయాలంటే చాలా పెద్ద పని అండి. అయితే కట్ చేయడం ఒక వంత అయితే మళ్ళీ ఇది ఉడకాలంటే కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది కదా. అయితే మనం ఇలా డైరెక్ట్ ఇలా కట్ చేయకుండా మనకి ఈజీ ప్రాసెస్ ఏంటంటే పీలర్ తీసుకోండి. పీలర్తో కనుక ఇలా పీల్ చేసామనుకోండి, అంటే మామూలుగా ఇలా తురిమేసామనుకోండి, త్వరగా మనం ఎన్ని కేజీలైనా సరే ఉల్లిపాయలను టక్కటగా చేసేయచ్చు, తురిమేయచ్చు. మళ్ళీ ఇది ఉడకడం కూడా చాలా ఈజీగా ఉడికిపోతుంది. అంటే టైం ఎక్కువ తీసుకోదు అన్నట్టు. మామూలు మిక్సీ చేసుకుంటూ ఉంటారు, మిక్సీ చేసుకుంటే మొత్తం వాటర్ అయిపోతాయి. కానీ ఇలా జస్ట్ పీలర్ తీసేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఎన్ని కేజీల ఉల్లిపాయలనైనా సరే ఈజీగా మనం కట్ చేయొచ్చు అన్నట్టు. చూడండి, ఇలా అయిపోయింది కదా. దీన్ని మనము కర్రీస్లలో వేస్తే ఏంటంటే త్వరగా మనకి ఉడికిపోతుంది అన్నట్టు. ఇలా ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి పచ్చజొన్నలు అండి. పచ్చజొన్నలు అయితే చాలా వరకు క్వింటాలు తీసుకొచ్చి స్టోర్ చేసుకుంటూ ఉంటారు కదా. నేనైతే 5 కేజెస్ తెచ్చుకొని అయితే స్టోర్ చేసుకుంటానండి. నాకు మినిమమ్ 1 మంత్కి అయితే నాకు 3-4 కేజెస్ అయితే పడుతుందండి. అంటే అటు పిండి పట్టించుకుంటాను, అంటే జొన్న రొట్టెలకి, అదేవిధంగా జావకి కూడా నాకు కావాలనేసి నేను ఒక 5 కేజీల వరకు అయితే తెచ్చేసుకుంటాను ఎవ్రీ మంత్. అయితే ఇది స్టోర్ ఉండాలంటే ఏం చేయాలి, ఈ సాల్ట్ ఉంది చూడండి, దొడ్డు ఉప్పు తీసుకొని ఇలా మూట కట్టేసి
ఇలా జొన్నలు ఉన్న దాంట్లో అయితే ఇలా పెట్టేసి మనం స్టోర్ చేసుకున్నాం అనుకోండి, మనకి ఎన్ని రోజులైనా సరే పురుగు పట్టకుండా ఉంటుంది. నల్ల పురుగు వస్తూ ఉంటాయి కదా, అదేవిధంగా దాల్చిన చెక్క చిన్న ముక్క వేసేయండి. ఇలా ఈ రెండింటిని కనుక వేసేసి స్టోర్ చేసుకున్నాం అనుకోండి, మనకి ఎన్ని నెలలైనా సరే జొన్నల్లో పురుగు పట్టకుండా మనకు ఫ్రెష్గా ఉంటుంది అన్నట్టు. ఇలా ట్రై చేయండి. అదేవిధంగా నేను జొన్న పిండి కూడా పట్టించానండి. ఇదైతే 3 కేజీల వరకు అయితే పట్టించుకున్నాను. ఇప్పుడు పిండి కూడా నాకు ఒక నెలన్నర వస్తుందండి. అంటే డైలీ చేస్తూ ఉంటాం కాబట్టి త్వరగానే అయిపోతూ ఉంటుంది. ఇందులో కూడా దాల్చిన చెక్క, అదేవిధంగా ఈ ఉప్పు కట్టిన మూటను కూడా పెట్టి చూడండి, మనకి ఎన్ని నెలలైనా సరే పిండి అనేది పాడవకుండా పురుగు పట్టకుండా ఫ్రెష్గా ఉంటుంది. ఇలా ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి, ఇలాంటి టవల్స్ని అయితే మనం మామూలుగా ఇలానే మడత పెట్టేస్తూ ఉంటాం కదా, అయితే ఇలా మడత పెడితే ఏంటంటే మడత పోతూ ఉంటుంది. అలా కాకుండా ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా అయితే మీరు ట్రై చేయండి. ఇలా కిందికి అయితే ఇలా కొంచెం మడత పెట్టేసేయండి. పై భాగాన ఏం చేయండి అంటే జస్ట్ ఇలా కార్నర్స్కి అయితే ట్రయాంగిల్ షేప్లో ఇలా మడత పెట్టేసిన తర్వాత ఏం చేయండి అంటే ఇలా సగానికైతే మడత పెట్టేసేయండి. 2 సైడ్స్ హాఫ్ హాఫ్ అన్నట్టు ఇలా మడత పెట్టిన తర్వాత పైన భాగం నుంచి ఇలా మెల్లగా ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ రావాలి. చూడండి, ఇలా చేస్తే ఏంటంటే కింది భాగాన మనం చిన్నగా మడత పెట్టాం కదా, దాన్ని ఏం చేయండి అంటే ఇలా పై వరకు ఇలా తిప్పేసామనుకోండి, పర్ఫెక్ట్గా మనకు టవల్ అయితే మడత వచ్చేస్తూ ఉంటుంది. ఇది విడిపోకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది అన్నట్టు. చూడండి ఇలా ఇప్పుడు ఎక్కడ వేసినా కూడా టవల్ అనేది విడిపోకుండా ఉంటుంది అన్నట్టు. ఇలా ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి, మనం బ్రష్లను అయితే బయటికి జర్నీ చేసినప్పుడు ఏదైనా ఊరికి వెళ్తున్నప్పుడు ఏం చేస్తాం, ఇలా కవర్లో పెట్టేసి మనం డైరెక్ట్ హ్యాండ్ బ్యాగ్లో అయితే పెట్టేసుకొని వెళ్ళిపోతూ ఉంటాం కదా. అయితే ఇలా పెడితే ఏమవుతుందంటే ఒకరి బ్రష్ ఇంకొక బ్రష్కి ఏంటంటే వాళ్ళ బ్యాక్టీరియాస్ అనేవి ఒకదానికొకటికి స్ప్రెడ్ అవుతూ ఉంటుంది కదా. అలా కాకుండా ఉండాలంటే ఏం చేయండి అంటే మీకు ఒక ఈజీ టిప్ చెప్తాను. అల్యూమినియం ఫాయిల్ షీట్స్ ఉంటాయి చూడండి, దాన్ని అయితే ఒక చిన్న ముక్కనైతే ఇలా తీసేసుకోండి. చాలా బాగా పనిచేస్తుందండి. ఇదైతే మనకి బయటికి వెళ్తున్నామంటే చక్కగా మనం పెట్టుకొని పోవడానికైతే చక్కగా హెల్ప్ అవుతుంది. చూడండి, ఇలా బ్రష్ ఉన్న కాడైతే పైన భాగానికి ఒక చిన్న ముక్కను ఇలా తొడిగిచ్చేసేయండి. 2 ముక్కలు చేసేస్తున్నాను. ఇప్పుడు ఈ పీస్ని అయితే ఇలా ఈ బ్రష్కి అయితే ఇలా పెట్టేస్తున్నాను. పైన భాగమే కదా మొత్తము. ఇలా చుట్టేశారనుకోండి, ఒకదాని బ్యాక్టీరియా ఇంకో దానికి అంటకుండా చక్కగా నీట్గా చూసారా, ఇలా కవర్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం కవర్లో పెట్టేసుకొని ఇలా గట్టిగా చుట్టేసుకొని మనం హ్యాండ్ బ్యాగ్లో పెట్టేసుకొని వెళ్ళామనుకోండి, ఎవరి బ్రష్లు వాళ్ళకి ఫ్రెష్గా ఉంటాయి అన్నట్టు. ఇలా ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి వెల్లుల్లి అండి. వెల్లుల్లినైతే ఒక రెమ్మనైతే తీసుకుంటున్నాను. మీకు ఎక్కువ కావాలి అనుకుంటే ఒక 2-3 అన్న తీసుకోవచ్చు. నాకైతే ఒకటి సరిపోతుంది అనేసి నేను తీసుకుంటున్నాను. ఈ వెల్లుల్లిని అయితే పైన పొట్టు తీసేసి దీన్ని ఏం చేయండి అంటే క్రష్ చేసేయాలి. మొత్తము మెత్తగా చేసేయండి. ఓకే, ఇలా మెత్తగా చేసేసిన తర్వాత ఏం చేయండి అంటే దీని రసం రావాలన్నట్టు. మనం ఇలా క్రష్ చేసినప్పుడు లోపల వాటర్ లాగా ఫామ్ అవుతుంది కదా, ఆ వాటర్ ఉండాలి. ప్లస్ ఇందులో వచ్చేసి ఒక 1/2 చెక్క నిమ్మరసాన్ని అయితే ఇలా పిండేస్తున్నాను. రసం మొత్తం వెల్లుల్లితోటి కలిసిపోవాలన్నట్టు. కలిసిపోయిన తర్వాత ఏం చేయండి అంటే ఒక దూదిని తీసేసుకోండి. ఈ దూదితోటి ఏం చేయండి అంటే తలలో పెయిన్లు ఎక్కువగా ఉన్నప్పుడు, ఈడుదలు ఎక్కువ ఉన్నప్పుడు బాగా దురద పెడతా ఉంటుంది కదండి. అయితే వీటిని కనుక ఇలా మనము పాయలు తీసి కనుక ఈ వెల్లుల్లి రసాన్ని, నిమ్మరసాన్ని కనుక పెట్టామనుకోండి, ఆ పెయిన్లు అనేటివి వెంటనే చచ్చిపోతాయండి. ఆ ఈడుదలు కూడా చచ్చిపోతాయి. మనకి ఇబ్బంది లేకుండా ఉండే పిల్లలకైతే ఎక్కువ వస్తూ ఉంటాయి కదా, పిల్లలకైతే చాలా బాగా పనిచేస్తుంది. ఇలా ట్రై చేయండి, తప్పకుండా 100% రిజల్ట్ ఉంటుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి విక్స్ వేపర్ ఉంటుంది చూడండి. ఈ విక్స్ వేపర్ మనకు జలుబుకు దగ్గుకే కాకుండా చక్కగా మనకి ఎంత బాగా పనిచేస్తుందో. ఈ విక్స్ వేపర్లో చిన్న దాల్చిన చెక్క ముక్క ఇలా పెట్టండి. ఇలా పెడితే చూస్తే నిజంగా షాక్ అవుతారు. ఈ సీజన్లో అయితే ఏ సీజన్ అని లేకుండా అన్ని సీజన్లో అయితే దోమలు అయితే విపరీతంగా చంపేస్తున్నాయి కదండి, కుట్టి. ఏం చేయండి అంటే ఇలా విక్స్ వేపర్లో ఈ దాల్చిన చెక్క ముక్కను ఇలా డిప్ చేసేసి ఇలా ఏం చేయండి అంటే పొయ్యి వెలిగించేసి కాల్చండి. ఇది కొంచెం మంటలాగా వస్తుంది కదా, ఇది మనం ఇలా
కాలబెట్టేసి ఒక బౌల్లో వేసేయాలండి. చూడండి ఇలా మండుతూ ఉంటే ఇది మండడం అయిపోయిన తర్వాత దీని నుంచి పొగ అనేది వస్తుంది కదండి. ఈ పొగ వస్తున్నప్పుడు మనకు దోమలైతే ఎక్కువగా ఎక్కడ తిరుగుతున్నాయో ఆ ప్రాంతంలో కనుక దీన్ని పెట్టారనుకోండి దోమలన్నీ పారిపోతాయండి. చాలా బాగా పనిచేస్తుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. టిప్స్ అన్నీ ఎలా ఉన్నాయో తప్పకుండా కామెంట్ చేయండి. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. మన ఛానల్లో చాలా రకాల టిప్స్ ఉన్నాయి. అవన్నీ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అవి కూడా చూసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.